హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నెక్స్ట్ డేకి కావాల్సిన ఫుడ్ ప్రెప్ ఎలా చేస్తాననేది ఈరోజు చూపిస్తాను. సో, నేను నెక్స్ట్ డేకి కాకరకాయ కూర వండుదాం అనుకుంటున్నానండి. సో, కాకరకాయని ఆల్రెడీ కడిగేసాను దాన్ని. కడిగేసి ఫ్రిడ్జ్‌లో పెట్టినాను కాబట్టి, నేను చక్కగా ఒక కవర్ తీసుకొని ఒక బౌల్‌లో కవర్ సెట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. బికాజ్ ఆ కవర్‌లోనే మొత్తం పీల్ అంతా ఏస్తాననమాట. నైట్ టైమ్ గాబట్టి మళ్ళీ కిందంతా వేస్తే మళ్ళీ అంత టైం పడుతుంది క్లీన్ చేసుకోవడానికి కాబట్టి డైరెక్ట్ ఎత్తి ఆ పీల్ నేను దాంట్లోనే వేసేస్తున్నాను. టిఫిన్‌కి నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసేసానండి. పొద్దునకి పూరి చేద్దామని చెప్పేసి నేను ఆల్రెడీ పిండి రెడీ చేసి పెట్టేసాననమాట. చట్నీ గూడా రెడీగా ఉంది. సో, నాకు అది ప్రాబ్లమ్ లేదు. సో, నెక్స్ట్ వచ్చేసి ఇలా నీట్‌గా కట్ చేసేసుకుంటున్నాను. స్లైసెస్ కింద మొత్తం పీల్ అంతా అయిన తర్వాత ఒక బాక్స్‌లోకి వేసేసి అది ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాననమాట. యాక్చువల్లీ పొద్దున లేసి చెయ్యాలంటే కటింగ్‌కే సగం టైం అయిపోతుందండి. అందుకని చెప్పేసి నైట్ టైమ్ కటింగ్స్ అన్నీ చేసేస్తున్నాను. నాకు మళ్ళీ గుర్తొచ్చిందేంటంటే జింజర్ గార్లిక్ పేస్ట్ అయిపోయిందనమాట. ఇది పెద్ద తంతు. నేను మామూలుగా సండేస్ చేసుకుంటూ ఉంటాను జింజర్ గార్లిక్ పేస్ట్. కానీ ఈరోజు కొంచెం ఎర్లీగా అయిపోయిందని చెప్పేసి ఈరోజు చేస్తున్నాననమాట. మామూలుగా 10:30కి మ్యాక్సిమం కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. సో, జింజర్ గార్లిక్ పేస్ట్ చేసేసాను. మొత్తం అంతా పొట్టంతా ఒలిచేసి అంతా చేసేసాననమాట. ఇంక మిక్సీ పట్టడానికి మాత్రమే ఉంది. సో, ఈ లోపల నేను గట్టును కొంచెం క్లీన్ చేసుకుంటున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ యాజ్ యూజువల్‌గా చేసుకోండి. చేసుకునిన తర్వాత ప్రిజర్వేటివ్ కింద మనం మామూలుగా వాడే ఆయిల్ ఉంటుంది గదా! అది 2-3 స్పూన్స్ వేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసారంటే అది చక్కగా నెల నుంచి 2 నెలల వరకు కూడా ఉంటుంది. మామూలుగా 2 నెలలు రాదులెండి. నెల వరకైతే ఖచ్చితంగా వస్తుంది. మనకి పాడవకుండా ఉంటుందనమాట. అండ్ మర్చిపోకుండా దాన్ని దీంట్లోకి ఎయిర్ టైట్ కంటైనర్‌లోకి మాత్రం పెట్టుకోండి. ఎందుకంటే జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రిడ్జ్‌లో పెట్టినప్పుడు త్వరగా స్మెల్ వచ్చే అవకాశం ఉంటుంది. సో, ఖచ్చితంగా ఎయిర్ టైట్ కంటైనర్‌లో అయితే పెట్టేసుకోండి. కొంచెం కష్టమైన నైట్ టైమ్ ప్రెప్స్ చేసుకున్నామంటే పొద్దునకి చాలా స్లోగా, హ్యాపీగా మన పనులు స్టార్ట్ చేసుకోవచ్చు రష్ లేకుండా. నెక్స్ట్ వచ్చేసి మనము శనగగింజలు నానబెట్టుకుంటున్నామనమాట ఓవర్ నైట్. ఎందుకంటే ఇది నేను కాకరకాయలోకి వాడతాను. కాకరకాయ కర్రీ కొంచెం నేను డిఫరెంట్‌గా చేస్తాను. దాని రెసిపీ కావాలంటే కింద నా కామెంట్స్ బాక్స్‌లో చెప్పండి. నేను డెఫినెట్‌గా ఇదొకసారి మీకు చూపిస్తాను. నాకు నెక్స్ట్ డేకి ఏం కావాలో అన్నీ ప్రిపేర్ చేసేసుకున్నానండి. ఇంకొకటే బ్యాలెన్స్ ఉంది, పోయి పడుకోవడం. సో, నేను పోయి పడుకుంటాను. మీరు కూడా హ్యాపీగా పడుకోండి. గుడ్ నైట్. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.